మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. అందరికీ వందనాలు. దేవుని అనంత మహాకృపను బట్టి మరొకసారి ఈరోజు 17వ తారీఖు 4వ నెల 2020 మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన ఈ శుభ సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నమ్మదగిన దేవుడు మనలందరినీ కూడా తన సజీవమైన రెక్కల క్రింద కాచి కాపాడి ఆశీర్వదించి తన కృపలో మనకి దివ్యమైన కాపుదలు అనుగ్రహిస్తున్న దేవదేవునికి మనం ఎంతైనా రుణస్థలం. ప్రపంచ దేశమంతా కూడా భయంకరమైనటువంటి ఈ కోవిడ్-19 ద్వారా ఎంతగానో ఇబ్బందులు పాలై, శ్రమల పాలై, మరణాలు పాలై, ప్రజలు భీతిల్లిపోతున్నటువంటి ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితిలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని తన కృపను మన పట్ల విస్తరింపజేస్తున్నటువంటి ఆయన మహాప్రేమను బట్టి మనం ఎంతైనా ఆయన సేవింపబద్ధులమై ఉన్నాం. ఆయన ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఇంకనూ మన దేశ క్షేమం కొరకు, మన నాయకుల క్షేమాభివృద్ధి కొరకు, ప్రజలందరి కొరకు, యాజకుల కొరకు ప్రార్థించాం. పరిశుద్ధాత్మ దేవుడు తన కృపలో మనలందరినీ ఇంకనూ తన దివ్యమైనటువంటి కాపుదల క్రింద మనల్ని కాచి కాపాడునట్లుగా ఆయన సన్నిధిలో మనం విజ్ఞాపన చేద్దాం. నమ్మదగిన దేవుడు ఇంకనూ తన దివ్యమైన కాపుదలను అనుగ్రహించి నడిపించినట్లుగా వేడుకుందాం. ఇప్పటికే డాక్టర్సు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, పరిశుద్ధ కార్మికులు, రైతులు మనల్ని నిత్యము కాపాడుతూ మన కొరకు శ్రమిస్తున్నటువంటి సైనికుల కొరకు, అలాగనే అనేకులు కూలి పనులు చేసుకుంటూ పనులు లేక, ఆహార ధాన్యాలు లేక, కుటుంబంలో బిడ్డలను పోషించుకోవడానికి ఇబ్బంది పడుతూ ప్రయాసపడుతున్నటువంటి వారు, కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి వారి కొరకు ఎందరో వలస కార్మికులు ఆయా చోట్ల చిక్కుబడిపోయి తమ ప్రియమైన బంధువుల్ని, భార్య బిడ్డల్ని కలుసుకోలేక, చూసుకోలేక వారి హృదయం ఎంతగానో కలవరపడుతూనే వస్తుంది. అలాంటి వారి హృదయాల్ని పరిశుద్ధాత్మ దేవుడు నిబ్బరపరిచి ధైర్యపరిచేటట్లుగాను మనం ప్రార్థిద్దాం. మన యొక్క గ్రామాలు, పట్టణాలు, జిల్లాలు, తాలూకాలు, మండలాలు తన దివ్యమైన కృపారేఖల క్రింద ఇంకను దేవుడు కాచి కాపాడినట్లు, ఈ కోవిడ్-19 యొక్క కేసులు రోజు రోజుకి తరిగిపోయేటట్లుగా మనం ప్రభు సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. ఇట్టి భారాన్ని మన హృదయాల్లో దేవుడు ఉంచాడు. ఇప్పటికే దేవుని బిడ్డలుగా మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించడానికి ఎంతగానో ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని ఇంకనూ ఆయన కాపాడాలి, బలపరచాలి, ఆశీర్వదించాలని దేవుని సేవకునిగా నా ప్రార్థన భారం కూడా. దేవుని కృప మీతో కూడా, మీ కుటుంబములతో, మీ బిడ్డలతో విస్తరించునుగాక. ఇప్పటికే అనేక మంది స్వచ్ఛంద సంస్థలు, అనేక మంది యవనస్తులు కూడా, పెద్దవారు ఎందరికో తమ యొక్క చేయూతనిస్తూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మన సంఘ బిడ్డలు కూడా, మరి యవనస్తులు మరి ఆహార ధాన్యాల్ని
లేమి కలిగినటువంటి వారికి పంచిపెడుతున్నారు. వారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని దీవెనలు ఆ బిడ్డలతో కూడా నిలిచి ఉండాలని కాంక్షిస్తూ ఉన్నాను. అలాగే దేవుని సేవకుని కుటుంబంగా మా కొరకు ఇప్పటికే మీరందరూ ప్రార్థన చేస్తున్నందుకు నిజంగా నేను మీకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని మనం ముందుకు సాగిపోదాం. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ ఘనమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మా శక్తి చేతనైనను భక్తి చేతనైనను బలము చేతనైనను కాక కేవలము నా ఆత్మ ద్వారా దీనిని చేతునని నీ వాక్యమును మా పట్ల నెరవేరుస్తూ నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరుస్తూ ఏ తెగులు మీ గుడారము సమీపించదు అన్నట్లుగా మమ్మల్ని నిత్యము కాపాడుతూ వస్తున్న దేవదేవ నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈరోజు మేమేమై ఉన్నామో అది కేవలం నీ కృపను బట్టని హృదయపూర్వకంగా విశ్వసిస్తూ నిన్ను గణపరుస్తూ ఉన్నాం. ఒకవేళ నీవు నరుని జ్ఞాపకం చేసుకొనకపోతే వాని గతి అగమ్యగోచరమే. నరుని జ్ఞాపకం చేసుకోవడానికి నిజానికి వాడు ఏపాటి పాడు అయినప్పటికీ కూడా నాయన ఇలాంటి భయంకరమైనటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో నీ కృపలో మమ్మల్ని నిత్యము జ్ఞాపకం చేసుకుంటున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నీ బిడ్డల్ని వారి కుటుంబాల పక్షముగా మరొకసారి నీ సేవకునిగా ప్రార్థిస్తూ ఉన్నాం. మా దేశ అధికారులను బట్టి, మా యొక్క రాష్ట్ర అధికారులను బట్టి, ప్రభువా రాజులను బట్టి, ప్రభువా అధికారులను బట్టి, యాజకులను బట్టి, స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు జరిగిస్తున్న ప్రతి సంస్థను బట్టి ప్రత్యేకంగా నీ సన్నిధిలో హృదయపూర్వకంగా నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాను ప్రభు. అలాగే నాయన ప్రతి ఒక్కరూ డాక్టర్స్ కొరకు, పోలీస్ డిపార్ట్మెంట్ కొరకు, పారిశుద్ధ కార్మికుల కొరకు, నాయన రైతుల కొరకు ప్రార్థనలు చేస్తున్నటువంటి బిడ్డల్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సేవకులు అనేకులుగా నాయన రాత్రనక పగలనక ఇలాగన నీ రాజ్య సువార్తను వారికి ఉన్నటువంటి పరిధిని నైనా విశాలపరుచుకుంటూ అనేకులకి నీ వాక్యం అందిస్తూ బలపరుస్తూ ఉన్నారు. వారిని, వారి కుటుంబాలని, వారి పరిచర్యలను మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ సంఘములకు దినదినము క్షేమాభివృద్ధిని అనుగ్రహించమని వేడుకుంటున్నాను. సార్వత్రిక సంఘము ప్రభువా నీ రాజ్య సువార్త చేత బలం పొంది ఆధ్యాత్మికంగా స్థిరపరచబడి దినదినము నీకు సమీపముగా జీవిస్తూ నీ రాకడ కొరకు ఆయతపరచబడడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. పాటలు పాడుతూ మాతో పాటు ఏకీవిస్తూ నిన్ను గణపరుస్తున్నటువంటి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్న నీ బిడ్డల హృదయాల్ని మరొకసారి రాత్రికాల సమయంలో తృప్తిపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ కృపను, నీ కనికరమును మాతోనూ మా కుటుంబములతోనూ ఉంచండి. మా గ్రామాలని, పట్టణాలని, జిల్లాలని, తాలూకాల, మండలాలని, రాష్ట్రాలని, మా దేశాలని, ప్రపంచ దేశంలో ఆ నాయకులను వారు చేస్తున్నటువంటి ఆ రకరకాలైనటువంటి నైనా వైద్యాన్ని బట్టి, ప్రయత్నాలను బట్టి నైనా మీరు జ్ఞాపకం చేసుకుని ఆ దేశాలను మీరు కాపాడమని వేడుకుంటున్నాం. మరణాల సంఖ్య తగ్గడానికి కృప చూపించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. రోగు బారిన పడినటువంటి వారికి త్వరితగతిన నాయన విడుదల పొంది డిశ్చార్జ్ అవ్వడానికి కూడా సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. దేవా, పరమ వైద్యుడిగా నిన్ను స్వస్థపరిచే యెహోవాని నేను వాగ్దానాన్ని మీరు పొందిన దెబ్బల చేత మేము స్వస్థత పొందుతామని నీ వాక్య నెరవేర్పుని నీ బిడ్డల పక్షంగా నెరవేర్చమని మరొకసారి నీ సన్నిధిలో వేడుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఏదైనా పరిచర్యలో ఈ కొద్ది నిమిషాలు నీ సన్నిధిని మాతో కూడా ఉంచి మమ్మల్ని బలపరిచి నడిపించవలసిందిగా వేడుకుంటూ మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకున్నాం. ప్రార్థన నేర్పమయ్యా, పరలోక ప్రార్థన నేర్పమయ్యా. అనుదినము నీకు సమీపమై
నీలో నేను, నాలో నీవు, నీ దయను, నీ కరుణను, నీ కృపను పాడేదనంటూ ప్రభుని పాడుకుంటూ పాట పాడుతూ గణపరుద్దాం. ఒక ప్రార్థన నేర్పుమయా, పరలోక ప్రార్థన అనుదినము నీకు సమీపమై, నీలో నేను, నాలో నీవు, అనుదినము నీకు సమీపమై, నీలో నేను, నాలో నీవు, నీ దయను, నీ కరుణ, నీ కృపను పాడేదా. ప్రార్థన నేర్పుమయా, పరలోక ప్రార్థన, ప్రార్థన నేర్పుమయా. నశించుచున్న ఆత్మల వేదన నా హృదయములో ఉంచుము దేవా, నశించుచున్న ఆత్మల వేదన నా హృదయములో ఉంచుము దేవా. గెత్సేమనిలో నీ రక్తమును నా గుండెలలో నీ గుండెను మలచి మార్చుము నీ రూపులో, నిరతము నీ వల్లే ప్రార్థింతును. ప్రార్థన నేర్పుమయా, పరలోక ప్రార్థన, ప్రార్థన నేర్పుమయా. పగిలిన హృదయము నీ హృదయమును, తడిసిన కన్నులు ప్రతి కన్నులలో, పగిలిన హృదయం నీ హృదయమును, తడిసిన కన్నులు ప్రతి కన్నులలో, నీ కన్నీటిని నా కన్నులలో, నీ హృదయ భారం నా హృదయము ఉంచి నేర్పుము నీ ప్రార్థన, నీ వలె నడుపుము నీ శక్తితో. ప్రార్థన నేర్పుమయా, పరలోక ప్రార్థన, ప్రార్థన నేర్పుమయా. అనుదినము నీకు సమీపమై, నీలో నేను, నాలో నీవు, అనుదినము నీకు సమీపమై, నీలో నేను, నాలో నీవు, నీ దయను, నీ కరుణ, నీ కృపను పాడేదా. ప్రార్థన నేర్పుమయా, పరలోక ప్రార్థన, ప్రార్థన నేర్పుమయా. హల్లెలూయా, స్తోత్రం. మరొక పాట, యెహోవా నీ నామము ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో
బలమైనది, ఎంతో బలమైనది యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. యెహోవా నీ నామము. నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, ప్రార్థించిన వెంటనే రక్షించి నీ హస్తము. ప్రార్థించిన వెంటనే రక్షించి నీ హస్తము. యెహోవా నీ నామము. సింహాల పోనైనను సంతోషముగా వెళ్ళిరి. సింహాల బోనైనను సంతోషముగా వెళ్ళిరి. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము. చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, సంఘము ప్రార్థింపగా చెరసాలు విడిపోయగా, సంఘము ప్రార్థింపగా సంకెళ్ళు విడిపోయగా. యెహోవా నీ నామము. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పాటలతో ప్రార్థింపగా సంకెళ్ళు విడిపోయగా, పాటలతో ప్రార్థింపగా సంకెళ్ళు విడిపోయగా. యెహోవా నీ నామము. నీ ప్రజల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని, నీ ప్రజల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని లోకమునకు పంపింపగా ప్రకటించే నీ వాక్యము, లోక
లోకమునకు పంపింపగా ప్రకటించే నీ వాక్యము యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. హల్లెలూయా, స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు సమస్తమైనటువంటి మహిమ కలుగునుగాక. ఆయన బలము వర్ణనాతీతము, ఆయన బలము మనుషులు ఊహలకు మించినది. యెషయా గ్రంథంలో 9వ అధ్యాయంలో 6వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన గూర్చి రాయబడినటువంటి ఒక మాటలలో ఒక మాట, బలవంతుడగు దేవుడు. ఆయన బలము మనుష్యుల బలముల కంటే, ఆయన బలము ప్రకృతికి ఉన్న బలము కంటే, ఆయన బలము మరణము కంటే బలీయమైనది. ఈ భూమి మీద ఎన్ని రకాల బలములు ఉన్నాయో వాటన్నిటినీ మించిన బలము మన రక్షకుడు, మన ప్రభు అయిన దేవదేవునిది. ఆయన బలమును బట్టి మనం అతిశయిస్తాం, ఆయన బలమును బట్టి ఆయనను సేవించగలుగుతున్నాం. ఆయన బలాన్ని మనం కోరుకుందాం. మనల్ని బలపరచువాని యందే మనం సమస్తము చేద్దాం. పౌలు యొక్క అనుభవం, నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయదునంటాడు. మనల్ని బలపరిచే దేవుడు మనకున్నాడు. దేవాదేవునికి సమస్త మహిమయు ఆధిపత్యము ఘనత కలుగునుగాక. హల్లెలూయా, స్తోత్రం. మీరు కూడా నాతో పాటు ప్రభును స్తుతిస్తున్నారని సంతోషిస్తూ ఉన్నాను. హల్లెలూయా అనే హీబ్రూ పదానికి ప్రభువుకు, దేవునికి స్తుతి కలుగును గాక అని అర్థం. కాబట్టి ప్రభు నామమునకే సమస్తమైన స్తుతి, ఘనత, మహిమ, ప్రభావ, మహత్యములు యుగయుగములు కలుగునుగాక. దేవదూతలు ఆయనను ఆరాధిస్తూ ఉన్నాయి, పరిశుద్ధులు ఆయనను ఆరాధిస్తూ ఉన్నారు, నీతిమంతులు ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. ఆకాశములు, సముద్రములు, జలచరములు, కొండలు, మెట్టలు ఆయనను బట్టి సంతోషిస్తూ ఆయనను గణపరుస్తూ ఉన్నాయి. అలాంటి దేవదేవుని మనము కూడా కీర్తిద్దాం, గణపడదాం, స్తుతిద్దాం, మహిమపడదాం. ఎందుకంటే ఆయన ఒక్కడే స్తుతికి పాత్రుడు, అర్హుడు, ఘనుడు. ఆయన నిత్యము కొనియాడదగినటువంటి దేవుడు. ఆయన మాత్రమే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావ, మహత్యములకు ఎప్పటెప్పటికీ యోగ్యుడు, అర్హుడై ఉన్నాడు. కనుక ఆయననే స్తుతిస్తూ ముందుకి సాగిపోదాం. ఇదేను దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి ఇష్టపడదాం. పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఉంచినటువంటి కొన్ని మాటల్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. కనుక శ్రద్ధ కలిగి విందాం. ప్రకటన గ్రంథంలో నుండి 1వ అధ్యాయంలో కొన్ని మాటల్ని మనం చదువుకొని ముందుకు వెళ్దాం. ఇప్పటికే మీ చేతుల్లో బైబిల్ ఉన్నాయని మీరందరూ భయంతోనూ, వినయముతోనూ, నిజమైన విశ్వాసంతోనూ, భక్తితో ఆయన సన్నిధిలో కూర్చున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. మీ బైబిళ్ళు తీసి యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయాన్ని తీసుకుందాం. 1వ వచనాలు
చదువుతాను. శ్రద్ధగా మీరు చూసి వింటారని ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. 3 వచనాలు చదువుకున్నాం. పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు దేవుడు మన హృదయాలకు అర్థమయ్యే రీతిలో మాట్లాడునట్లు మనం ధ్యానం చేసుకోవడానికి ఇష్టపడదాం. మహాదేవుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన దేవ, మీ పరిశుద్ధ ఘనమైన నామం బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. నీ వాక్యము సజీవమైనది. ఈ జీవవాక్యమును మేము ధ్యానం చేసుకుంటూ ఉండగా నీ వాక్య దర్శనాన్ని మాకు అనుగ్రహించండి. ఈ మాటలు మీ బిడ్డలకు వివరించుటకు తగిన సామర్థ్యము, నీ ఆత్మాభిషేకమును నాకు అనుగ్రహించమని, తెలివిని జ్ఞానమును పుట్టించు నీ ఆత్మవాక్కును బుద్ధివాక్యమును మీరు విడుదల చేయమని, అందుకు తగిన సేవకునిగా మీరు నన్ను వాడుకొనుమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేయడానికి దేవుడు మనకు అనుగ్రహించిన భాగ్యము ఎంచుకుందాం. ప్రకటన గ్రంథంలో ఎన్నో సువిశేషమైనటువంటి సంగతులను పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే మానవాళి శ్రేయస్సును కోరి వారిని నిత్యజీవం కొరకు సిద్ధపరచడానికి ఆయన ఇచ్చినటువంటి శుభ సందేశం. ప్రకటన గ్రంథం అనేది బైబిల్ గ్రంథంలో 66 గ్రంథాల్లో చివరి గ్రంథం ఇది. ఈ గ్రంథం మానవాళి యొక్క మేలుకొల్పు నిమిత్తం, మానవాళి యొక్క ఆధ్యాత్మిక బ్రతుకును స్థిరపరచడానికి, మానవాళి యొక్క జీవితాన్ని నిత్య జీవమునకు సిద్ధపరచడానికి, మానవాళి యొక్క బ్రతుకును భూమి మీద దేవునికి సమీపముగా ఎలాగనో బ్రతకాలో నేర్పించడానికి, మానవాళి యొక్క జీవితంలో దేవుని ఉనికిని గుర్తిరిగి భయభక్తులతో బ్రతకడానికి ఈ యొక్క ప్రకటన గ్రంథమును దేవుడు మానవాళికి ఒక బహుమానంగా అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి అమూల్యమైనటువంటి బోధలు, సందేశాల్లో అత్యుత్తమైనటువంటి, ఉన్నతమైనటువంటి, మికటమైనటువంటి శుభ సందేశం మానవాళి యొక్క జీవితాన్ని హెచ్చరించడానికి ఉపయుక్తమైనటువంటి గ్రంథమే ఈ ప్రకటన గ్రంథం అన్న సంగతి మీకు తెలియజేస్తున్నాను. ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి సంగతులను వినేవాళ్ళు, చదివేవారు, గ్రహించేవారు ధన్యులు అవుతారని దేవుని వాక్యం స్పష్టం చేస్తుంది. వింటున్నటువంటి మీ యొక్క జీవితాలకి సహితము ఈ దేవుని మాటలు, ఈ ప్రకటన గ్రంథంలో ఉండే ధ్యానం జీవితాలకి క్షేమాభివృద్ధిని కలుగు చేయాలని ఆశపడుతూ ఉన్నాను. సత్యం గుర్తెరగవలసినటువంటి అవసరత, మానవుని యొక్క మనుగడు ప్రశ్నార్థకంగా మారుతున్నప్పుడు దానికి జవాబును పరిశుద్ధ గ్రంథములు, ఈ ప్రకటన గ్రంథంలో మానవాళికి దొరుకుతుంది. ఈ సంగతి గ్రహించే వాళ్ళకి అర్థమవుతుంది. దాన్ని చేపట్టగలిగేటటువంటి మానవుని జీవితం చక్కదిద్దబడడానికి
అవకాశం అనేది ఉంది. ఈ యొక్క గ్రంథాన్ని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రియమైనటువంటి శిష్యుడు, దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తును ప్రేమిస్తున్నటువంటి వ్యక్తి యోహానుకు దేవుడు అనుగ్రహించాడు. ఈ యోహాను తన జీవితంలో క్రీస్తు నిమిత్తమై శ్రమ అనుభవిస్తూ సాగిపోతున్నటువంటి వ్యక్తి, దేవుని చేత అపోస్తలుడిగా అభిషేకింపబడినటువంటి వ్యక్తి. అపోస్తలుడు అనగా పంపబడినవాడు. ఎక్కడికి పంపబడినవాడు? నశించిపోతున్నటువంటి ఆత్మల యొద్దకు పంపింపబడినవాడు. కుడి ఎడమలు ఎరుగినటువంటి జనాంగము, దేవుని గూర్చిన సత్యజ్ఞానము ఎరగినటువంటి ప్రజల యొద్దకు దివ్యమైనటువంటి క్రీస్తును గూర్చినటువంటి సందేశాన్ని అందించుట కొరకు పంపింపబడినటువంటి అపోస్తలుడు. దేవునిని ప్రేమించిన వాడు దేవునిని ఎలాగున ప్రేమిస్తే మనిషిని యొక్క జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుందో నిలువెత్తు నిదర్శనంగా నిలబడినటువంటి వ్యక్తి యోహాను. ఈ యోహాను తెలియజేసేటటువంటి సంగతులన్నీ కూడా మనిషిని యొక్క జీవితానికి ఎంతగానో వారి ఆధ్యాత్మిక బ్రతుకులకు ఉపయుక్తంగా ఉంటూ ఉన్నాయి. ఈ యోహాను పద్మాసు ద్వీపంలోనికి అతనిని చెరలోనికి తీసుకుని పోయారు. అప్పటి కాలంలో రోమ్ ప్రభుత్వం చాలా భయంకరమైనటువంటి శిక్షలను విధించేది. క్రీస్తు ప్రభు వారి యొక్క సంఘమును కట్టడానికి పూనుకున్న, క్రీస్తు యొక్క శుభ సందేశాన్ని, రక్షణ సువార్తను ప్రకటించిన హింసించేటటువంటి వారు. అప్పటికే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు దేశాలన్నిటిలోనూ చెదిరిపోయి దేవుని యొక్క రాజ్య సువార్తను బహువిరివిగా ప్రకటిస్తూనే ఉన్నారు. అప్పటికి ఈ యొక్క సంగతులను పద్మాసు ద్వీపములో చెరలోనికి కొనుపబడినటువంటి యోహాను గారు అక్కడే గడుపుతూ ఉన్నప్పుడు, నిండు వృద్ధుడైపోతున్నప్పుడు తన జీవితంలో దేవుడు అతనిని దర్శించినటువంటి పరిస్థితిలో దేవుడు చెప్పినటువంటి సంగతులను అంత్యకాలంలో ఉండే మానవుల యొక్క జీవితాన్ని అందరూ తెలుసుకోవాలని, గ్రహించాలని ఈ సంగతులను రాయమని యోహానుకి దేవుడు తెలియజేస్తాడు. ఈ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనంలో ప్రారంభింపబడుతూ ఒక పరిచయ వాక్కుగా మొట్టమొదటి మాట మాట్లాడుతూ ఉన్నది. ఏమని ప్రకటన గ్రంథంలో అంటే యేసుక్రీస్తు అనే మాట ప్రస్తావన తీసుకురాబడ్డది. అలాగే ఆది కాండము 1వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూసినప్పుడు దేవుడు అని మొదలు పెట్టబడుతూ ఉంది. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు, దేవుడు నజరేయుడైనటువంటి యేసు. అక్కడ ఆది కాండ మొదటి గ్రంథంలో ప్రారంభింపబడినప్పుడు దేవునితో మొదలు పెట్టబడ్డది వ్రాయడం. అలాగనే చివరి గ్రంథమైనటువంటి ప్రకటన గ్రంథంలో మొదలు పెడుతూ ఈ అధ్యాయాన్ని 1వ అధ్యాయంలో యేసు క్రీస్తు అని మొదలు పెడుతుంది. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు అన్న సంగతి మనం గ్రహించాలి. రక్షించువాడు ఆయన. దేని నుండి రక్షించువాడు? మానవ మనుగడలో, మానవ బ్రతుకులో పాప పంకిలమైనటువంటి జీవితాల నుండి రక్షించేటటువంటి వాడు. నిజమే, ప్రతి మనిషి కూడా పాపిగా ఈ భూమి మీద జన్మిస్తున్నాడు, పాపంలో బ్రతుకుతున్నాడు, పాపములోనే చనిపోతున్నాడు. పాపము చేత చావడానికి వీలు కాదు అనేటటువంటి కృతనిశ్చయముతో క్రీస్తు ప్రభువారు, యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. యేసు అనగా రక్షించువాడు, పాపముల నుండి రక్షించువాడు, పాపములను క్షమించువాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 5-6 వచనాలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పాపములు క్షమించుటకు మనిషి కుమారుడికి అధికారం ఇవ్వబడి ఉన్నదన్న సంగతి వ్రాయబడి ఉంది. పాపములో పుట్టి పాపములో పెరుగుతున్న మానవుల జీవితంలో పాపము నుండి విడుదల పొందడానికి మనుషుడు చేయని ప్రయత్నం అంటూ ఏమైనా ఉందా అని అంటే ఏమీ లేదు. ఎన్నో పుణ్యకార్యాలు చేయడానికి మనుషుడు తాపత్రయపడుతూనే చేస్తూనే ఉన్నాడు. మంచిది.
కానీ మానవుని యొక్క జీవితానికి పాపక్షమాపణ ఎవరి వల్ల కలుగుతుంది, ఏం చేస్తే కలుగుతుంది అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోగలిగితే మానవుని యొక్క జీవితానికి పాప పంకిలమైన బ్రతుకుల నుండి విడుదల పొందడానికి అవకాశం అనేది ఉంది. 1 యోహాను పత్రిక 1 అధ్యాయము 7వ వచనంలో నుండి మనం చదువుకుంటూ వెళ్తే, యేసు రక్తము మన ప్రతి పాపముల నుండి మనల్ని కడిగి పరిశుద్ధులుగా పవిత్రులుగా చేస్తుందని వ్రాయబడి ఉంది. కనుక యేసు అనగా రక్షించువాడు. రక్షింపక నేరకు ఉండునట్లు ఆయన హస్తము కురచ కాలేదన్న సంగతి దేవుని వాక్యం చెప్తూ ఉంది. నీవు ఎలాగైనా రక్షింపబడాలని ఆశపడుతూ ఉన్నావు. నీవు చేసేటటువంటి ప్రయత్నాలు నిన్ను రక్షించగలదా? నీ డబ్బు, నీ ధనము, నీ ఆస్తి, నీ పలుకుపడి, నీ హోదా, నీ హుందాతనం, నీకుండే పొలము వల్ల, పుట్ర వల్ల నీ జీవితంలో నువ్వు రక్షింపబడతావా? లేదు. పుణ్యకార్యాలు చేసినంత మాత్రాన నువ్వు రక్షింపబడతావా? లేదు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి మనుషులకు బదులుగా ఆయన పాపమును భరించి, శాపమును భరించి ఆయన మనిషి జీవితానికి పాప క్షమాపణ అనుగ్రహిస్తున్నాడు. యేసు అనగా రక్షించువాడు. యేసు అనగా రక్షించువాడు. క్రీస్తు అనగా అభిషేకించువాడు. దేని చేత అభిషేకించువాడు? తన ఆత్మ చేత అభిషేకించేటటువంటి వాడు అన్న సంగతిని గ్రహించాలి. ఆయన ఆత్మ అయి ఉన్న దేవుడు. ఆయన మనుషులందరి మీద ఆయన ఆత్మను కృమ్మరించేటటువంటి వాడుగా ఉంటున్నాడు. అంత్య దినములందరూ నా ఆత్మను మనుషులందరి మీద కృమ్మరిస్తారని దేవుని వాక్యం ఎవరు రాసిన గ్రంథములో స్పష్టంగా తెలియజేయబడుతుంది. కనుక మనుషులందరూ దేవుని ఆత్మచేత నింపబడవలసినటువంటి అవసరత ఉంది. నూనెతో నా తల అంటి ఉన్నావని కీర్తనకారుడు అంటూ ఉన్నాడు. నూనెతో అభిషేకము అనేది, అంటడం అనేది, అభిషేకించడం అనే దానికి సాదృశ్యంగా నిలబడుతూ ఉంది. కనుక దేవుడు అభిషేకించువాడు, తైలముతో అభిషేకించువాడు. ఆయన తన ఆత్మ చేత అభిషేకించువాడు. అభిషేకించడం వల్ల కలిగేది దేవుని శక్తి, ఆత్మ బలము కలుగుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను చేత యోర్దాను నదిలో బాప్తిసం పొందిన తర్వాత పావురం ఆకారం వలె ఆకాశం మీద నుండి దిగి వచ్చి క్రీస్తు మీద వాలింది. తండ్రి అనే దేవుడు ఆత్మ చేత క్రీస్తు ప్రభు వారిని అభిషేకించాడు. ఆ ఒడ్డునకు వచ్చిన తర్వాత ఆయన ఆత్మ బలము చేత అరణ్యమునకు కొనిపోబడినట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కనుక దేవుని ఆత్మ బలముగా దిగి రావడం బట్టి మనుషుల మీద వారు అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి కార్యములను చేయగలిగేటటువంటి వారుగా ఉంటారు. ఆ ఆత్మ చేత అభిషేకింపబడిన మనిషిని యొక్క జీవితానికి నెమ్మది కలుగుతుంది. మీకు అర్థమవుతుందా? ఎన్ని విషయాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆత్మచేత నింపబడితే, అభిషేకింపబడితే నీ జీవితంలో బలము కలుగుతుందని, ఆత్మచేత అభిషేకింపబడితే నీకు విజయం దక్కుతుందని, ఆత్మచేత అభిషేకింపబడితే నీకు సమాధానము, సంతోషము కలుగుతూ ఉందని తెలియజేస్తున్నాను. ఆత్మచేత నువ్వు నింపబడుతూ ఉన్నప్పుడు దేవునికి నువ్వు సమీపముగా జీవించడానికి, బ్రతకడానికి అవకాశం అనేది ఏర్పరచబడుతుంది. కనుక నీవు ఆత్మచేత అభిషేకింపబడాలి. క్రీస్తు ప్రభువారు అభిషేకింపబడ్డాడు. క్రీస్తు ప్రభువారు తన ప్రియులైనటువంటి బిడ్డలందరినీ కూడా తన ఆత్మచేత అభిషేకించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రభువా యేసుక్రీస్తు వారు రక్షించేవాడు, ఆయన అభిషేకించేటటువంటి వాడు అన్న సంగతి గ్రహించాలి. యేసు రక్షించేవారు, యేసు అభిషేకించేటటువంటి వారు. కనుక నీవు రక్షింపబడాలి, అభిషేకింపబడవలసినటువంటి అవసరత నీ మీద ఉంది. కనుక యేసు దగ్గరకు వచ్చినట్లయితే ఆయన నిన్ను ఎన్నడూ తృణీకరించుడు, తిరస్కరించుడు. ఆయన రక్షించి కాపాడేవాడిగా ఉంటాడు.
రెండవదిగా ఆయన నిన్ను అభిషేకించి నీవు దేని నుండి అయితే రక్షింపబడలేనటువంటి పరిస్థితిలో ఆయన శరణు వేడుకుంటూ రక్షించమంటూ కోరుతూ వచ్చావో దాని మీద నీవు పోరాడి విజయం సంపాదించి దేనిని బట్టి నువ్వు సమాధానాన్ని నెమ్మదిని సంపాదించుకోలేకపోయావో దాని మీద విజయకేతనం ఎగరవేయడానికి ఆ అభిషేకం నీకు ఉపయోగకరంగాను ఉపయుక్తంగాను ఉంటుందన్న సంగతి గ్రహించాలి. కాబట్టి యేసుక్రీస్తు అనేటువంటి మాటతో ఆ పేరుతో ఈ చివరి గ్రంథము ప్రారంభింపబడుతూ వస్తుంది. యేసు క్రీస్తు అంటూనే రెండవదిగా అక్కడ మాట్లాడుతూ తెలియజేస్తున్నటువంటి గొప్ప విషయమైనటువంటి సంగతులు. నేను దీని హిస్టరీ అంతా కూడా మీకు చెప్పే అంత సమయం నాకు లేదు కనుక దాని పుట్టుపూర్వోత్తరాల నుండి నేను వాక్యాన్ని మీకు ఉపదేశించాలన్న ఉద్దేశంతో ఈ మాటలు నేను మీకు అందించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఏ యోహానైతే ఈ గ్రంథాన్ని రాయడానికి పూనుకున్నాడో దేవుడు సెలవిచ్చినప్పుడు జాగ్రత్తగా గమనించి చూసినట్లయితే ఈ యోహాను ఏదో తన సొంత కవిత్వాన్ని రాయడానికి పూనుకోలేదు. తన సొంత మాటల్ని వ్రాయడానికి ఆయన పూనుకోలేదు. యోహాను దేవుడు ఏది తెలియజెప్తే దాన్ని రాయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. యోహాను క్రీస్తు ప్రభువుతో ఉన్నటువంటి అనుబంధం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. విషయాన్ని నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. దానికి ముందున్నటువంటి గ్రంథాలలో ఒక గ్రంథము యోహాను పత్రిక, మొదటి వచనాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే జీవ వాక్యమును గూర్చినది. ఆది నుండి ఏది ఉండినో మేమేది వింటిమో కన్నులారా ఏది చూసితమో ఏది నిదానించి కనుగొంటమో మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేయుచున్నాము. ఆది నుండి ఉన్నది ఏది? దేవుడు. ఆది యందు ఏముంది? బైబిల్లో మనం జాగ్రత్తగా గమనిస్తే ఆది కాండములో 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు అంటూ మనము మొదలుపెట్టాం. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తు అంటూ మొదలుపెట్టాం. ఇక్కడ యోహాను పత్రికలో 1 వచనాల్లో మొదటి మాటగా మనం గ్రహిస్తూ ఉంది ఏమిటి అని అంటే జీవవాక్యమును గూర్చి అని మాట్లాడుతూ ఉన్నాం. దేవుడు ఎక్కడున్నాడో వాక్యము అక్కడ ఉన్నది. జాగ్రత్తగా ఇదే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనిద్దాం. ఇదే యోహాను 1వ అధ్యాయం యోహాను సువార్త నేను చెప్తున్నది 1వ వచనంలోనే ఆది యందు ఏమున్నది అని అంటున్నాడంటే వాక్యము ఉండెను అని అంటున్నాడు. వాక్యము దేవుని యందు ఉండెను అన్నాడు. వాక్యము దేవుడై ఉండెను అన్నాడు. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను అని మాట్లాడుతున్నాడు. ఆది యందు ఏముంది? ఆది యందు ఏముంది? వాక్యం ఉండెను. వాక్యం ఎవరు? దేవుడు. దేవుని యొద్ద ఏముంది? వాక్యం ఉంది. వాక్యమై ఉన్నవాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదిలో ఉన్నది ఏంటో తెలుసా? వాక్యము. ఆ వాక్యం ఎవరంటే దేవుడు. ఆ వాక్యము ఎవరు అనంటే యేసు క్రీస్తు ప్రభువారు. కాస్త యోహాను సువార్తలోనే 1వ అధ్యాయంలో మీకు గమనించి చూసినట్లయితే కాస్త క్రిందకు వచ్చి చూద్దాం. 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించెను. ఏ వాక్యము? యేసుక్రీస్తు అను వాక్యము. వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా మన మధ్యన నివసించెను. 2000 సంవత్సరాలకు పూర్వం యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా వాక్యమై ఉన్న దేవుడు భూమి మీదకి వచ్చి మన మధ్యన నివసించి వాక్యమునకున్న బలము, వాక్యమునకున్న జీవము, వాక్యమునకున్న సత్యము, వాక్యముకున్నటువంటి ఆ యొక్క విడుదల చేసేటటువంటి సామర్థ్యము, వాక్యమునకున్న ప్రభావము, వాక్యముకున్న నీతిని
యేసుక్రీస్తు ప్రభువారు రుజువు చేసినట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఆ జీవవాక్యమును ఎవరికి కనపరుస్తున్నాడు? తన దాసులకు కనపరుచుటకు. 1వ అధ్యాయంలో 1వ వచనం యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం. తన దాసులకు కనపరుచుటకు దేవుడు యోహానుకు అనుగ్రహిస్తున్నటువంటి ప్రత్యక్షత. మనం ఏమంటున్నాం అంటే ఈ గ్రంథాన్ని తెలుగులో ప్రకటన అని అంటున్నాం. రెండోది ఇక్కడ మనం చదివినటువంటి మాట ఏంటంటే ప్రత్యక్షత అంటున్నాం. ఇంగ్లీష్లో మనం ఏమంటాం అంటే రెవల్యూషన్ అని అంటాం. రెవల్యూషన్ మీన్స్ ప్రత్యక్షత. ప్రత్యక్షతలు ఒకటి భౌతిక సంబంధంగా ఉంటుంది, 2 ఆత్మ సంబంధంగా ఉంటుంది. భౌతిక సంబంధమైనటువంటి ప్రత్యక్షత మన జీవితాల్లో మనం చూడడానికి, మనము స్పర్శను అనుభవించడానికి, మనము సేవించడానికి అవకాశం అనేది ఉన్నది. భౌతిక సంబంధమైన ప్రత్యక్షత, భౌతిక సంబంధమైన ప్రత్యక్షత. భౌతిక సంబంధమైనటువంటి ప్రత్యక్షతలు ఎలాగుంటాయో కాస్త నేను మీ ముందుకు తీసుకురావడానికి ఆశపడుతూ ఉన్నాను. భౌతిక సంబంధమైన ప్రత్యక్షతలు ఎలాగుంటాయో నేను వాటిని గురించి మరొకసారి నేను మీకు వివరించడానికి నా వంతుగా ప్రయత్నం చేస్తాను. శ్రద్ధగా వింటారని ఆశపడుతూ ఉన్నాను. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భౌతిక సంబంధమైనటువంటి ప్రత్యక్షతలు చూడగలుగుతాం, తాకగలుగుతాం, అనుభవించగలుగుతాం. ఇది భౌతిక సంబంధం. ఆత్మ సంబంధమైనటువంటి ప్రత్యక్షతలు ఎలాగుంటాయి అనంటే జరగబోయే సంగతులు దర్శన రీత్యాగా మనము చూడడానికి అవకాశం ఉన్నది. వాటిని ఈ క్షణమే మనము అనుభవిస్తున్నామా అన్నట్లుగా అనిపిస్తుంది. ఆత్మ సంబంధమైనటువంటి ప్రత్యక్షతలు అవి నిజమైనవి. ఏదో ఒక రోజున ఖచ్చితంగా వాటిని చూస్తాము, అనుభవిస్తాం. సో ఆత్మ సంబంధమైన ప్రత్యక్షతలు వేరు, భౌతిక సంబంధమైనటువంటి ప్రత్యక్షతలు వేరన్న సంగతిని గ్రహించాలి. సో భౌతిక సంబంధమైన ప్రత్యక్షతలు పరిశుద్ధ గ్రంథములో ఎలాగుంటాయి అంటే దేవుడు సెలవిస్తున్నప్పుడు వింటాం. దేవుణ్ణి మనం తాకుతూ ఉన్నప్పుడు మనం అనుభవిస్తాం. అలాగే దేవుడు మనల్ని తాకుతూ ఉన్నప్పుడు మనల్ని తాకింది దేవుడే అని అనుభవిస్తాం. ఆయన్ని కన్నులారా మనం చూడగలిగేవారు ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువు వారు వాక్యమై ఉండినప్పుడు ఎవరికి తెలియలా, కానీ శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు భౌతిక సంబంధంగా ఆయనతో కూర్చోగలిగారు, ఆయన్ని చూడగలిగారు, ఆయనని తాకగలిగినట్లుగా ఆయన చెప్తూ ఉన్నది పక్కనే ఉండి వారు వినగలుగుతూ, స్పృశించగలుగుతూ, అనుభవించగలిగారు క్రీస్తు ప్రభువారిని భౌతిక సంబంధంగా. అలాగే ఏదైనా తోటలో ఆదాములు అవ్వలు వీళ్ళిద్దరి యొక్క జీవితాన్ని కూడా మనం గమనించినట్లయితే ప్రతిరోజు కూడా ప్రభువు వారిని భౌతికంగా వారు చూడగలుగుతున్నారు. ఆయన చెప్పే మాటలు వినగలుగుతూ ఉన్నారు. ఆయనతో స్పృశించి ఆయనతో మాట్లాడగలుగుతూ కాలాన్ని గడపగలిగేటటువంటి అనుభవాలు ఉండగలుగుతున్నారు. ఆదిమ కాలంలోనే అబ్రహాము కూడా మనం జాగ్రత్త గమనించినట్లయితే భౌతిక సంబంధంగా తన జీవితంలో అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము వినగలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము వినగలిగాడు. అలాగనే నోవాహు కూడా వినగలిగినట్లుగా చూడగలుగుతూ ఉన్నాము. ఎంత గొప్ప విషయాలు ఇవన్నీ కూడా. దేవుడు అనుగ్రహించేటటువంటి భౌతిక సంబంధమైనటువంటి ప్రత్యక్షతల్ని వారి జీవితాల్లో సంపాదించుకోగలుగుతూ ఉంటారు, అనుభవించగలిగేటటువంటి వారుగా ఉంటారు. ఒకవేళ దేవుడు అనుగ్రహించేటటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ప్రత్యక్షతలను వారి జీవితాల్లో అనుభవించడానికి ఇష్టపడలేకపోతే జీవితంలో దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి సంబంధము చాలా ఎడమగానే ఉంటుందన్న సంగతి కూడా గ్రహించాలి.
దేవుడు భౌతిక సంబంధమైనటువంటి ప్రత్యక్షతలు ఆయన కోరుకున్న వారికి మాత్రమే ఇస్తాడనంటే అంత మాత్రమే కాదు, ఆయనను కోరుకున్నటువంటి వారికి ఇస్తాడు. ఆయన కోరుకున్నటువంటి వారికి కూడా భౌతిక సంబంధమైనటువంటి ప్రత్యక్షతలు ఇస్తాడు. అలాగే ఆత్మ సంబంధమైనటువంటి ప్రత్యక్షతల విషయాల్లో కూడా దేవుడు కోరుకున్నటువంటి వారికి ఇస్తాడు. అలాగే దేవునిని కోరుకున్నటువంటి వారికి కూడా దేవుడు ఆత్మ సంబంధమైన ప్రత్యక్షతలు ఇవ్వగలుగుతాడన్న సంగతిని గుర్తించాలి. ఈరోజు నీవు ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ప్రత్యక్షత ప్రకటన గ్రంథములో జరగబోయే సంభవాలను గురించి నీ జీవితంలో నువ్వు ఆత్మ సంబంధమని గ్రహించి, ఒకవేళ నువ్వు కాకపోయినా ఈ సంగతులను కూడా దేవుడు నిన్ను ప్రేమించి అనుగ్రహిస్తున్నాడు అన్న సంగతిని గ్రహించగలగాలి. సో నువ్వు దేవుణ్ణి కోరుకున్నా, దేవుడు నిన్ను కోరుకున్నా, తన ప్రత్యక్షతను నీవు కనుగొనవలసినటువంటి అవసరతను గూర్చి దేవుని వాక్యం స్పష్టం చేస్తూ ఉంది. నువ్వు గ్రహించాలి, అందిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. వేర్ దేర్ ఈజ్ నో రెవల్యూషన్, మరలా నేను మీకు తెలియజేస్తున్నాను, ప్రత్యక్షత లేని మనిషిని యొక్క జీవితానికి అర్థం అగమ్యగోచరంగానే ఉంటుంది. బ్రతుకు యొక్క అర్థం అగమ్యగోచరంగానే ఉంటూ ఉంది. అలాగే దేవుడు అనుగ్రహించేటటువంటి ప్రత్యక్షతను సంపాదించుకుని, ఆ సంపాదించుకున్నటువంటి జీవితంలో ఆ ప్రత్యక్షత విషయంలో బ్రతకడానికి ఇష్టపడలేనటువంటి జీవితానికి కూడా బ్రతుకు దుర్భరంగానే కనపడుతూ ఉంటుంది, ఆందోళనకరంగానే కనపడుతూ ఉంటుంది. ఒక ప్రత్యక్షతను గురించి నేను మీకు గుర్తు చేస్తాను. సో దాన్ని నేను ముందుగా చెప్పినటువంటి విషయాలన్నింటినీ విడమర్చి చెప్పేంత సమయం మనకు లేకపోయినప్పటికీ సాధ్యమైనంత వరకు ఆత్మీయులైనటువంటి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారని నేను ఇష్టపడుతూ ఉన్నాను. సో మన బ్రతుకులో నిత్య జీవమును గూర్చినటువంటి అవగాహన అనేది మనకుంది కదా. 2, దేవుడు పరలోకమునకు ఎక్కిపోయాడు అనేటువంటి విషయం కూడా మనకి తెలుసు కదా. 3, యేసుక్రీస్తు ప్రభు వారితో యుగయుగాలు ఉండడానికి ఆయన తిరిగి రాబోతున్నాడు అన్న సంగతి కూడా మనం విన్నాము, గ్రహించాం, విశ్వసిస్తున్నాం కదా. ఇవన్నీ కూడా ప్రత్యక్షతలతో సమానమై ఉన్నాయి. ఈ ప్రత్యక్షతలు ఆల్రెడీ మనకి విడమర్చి చెప్పబడ్డాయి. అనేక మంది దైవ సేవకులు ఆయన జనన మరణ పునరుద్ధానాల గురించి వారు పొందినటువంటి ప్రత్యక్షతను బట్టి వారి జీవితాల్లో అందరికీ తెలియాలని విడమర్చి చెప్తూ ఉన్నారు. యోహానుకు తెలియజేయబడిన ప్రత్యక్షతనే ప్రజలందరికీ అంత్యకాలంలో ఉండేటువంటి దేవుని సంఘంతో పాటు తెలుసుకోవాలన్న సంగతుల్ని సవివరంగా రాశాడు. అంటే ప్రత్యక్షత అనేది తేట తెల్లము చేయబడింది. సో నీ జీవితంలో తేట తెల్ల చేయబడినటువంటి ఆ ప్రత్యక్షతను నువ్వు గ్రహించలేకపోతే నువ్వు దాన్ని పోగొట్టుకుంటావు. యూ విల్ లూజ్ వాట్ గాడ్ వాంట్స్ యూ టు హ్యావ్. నీ జీవితానికి నువ్వు కలిగి ఉండవలసినది ఏదైతే దేవుడు సిద్ధపాటు చేసి అనుగ్రహించిన ప్రత్యక్షత ఉందో దాన్ని అనుభవించడానికి నువ్వు సిద్ధపడి లేకపోతే, అందిపుచ్చుకోలేకపోతే నీవు దానిని పోగొట్టుకుంటావు. సో ఆ ప్రత్యక్షతను కలిగి ఉండడానికి ఇష్టపడు. యోహానుకి ప్రత్యక్షత దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నప్పుడు తన హృదయం అంతా కూడా దుఃఖమయముగా, భారముగా మారిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. నీకు ప్రత్యక్షత ఉంది అని అనుకుంటే నీ హృదయము భారముతో నిండుకోవలసిన అవసరత ఉంది. ఒకవేళ దేవుడు చెప్తూ ఉంటే అతను నేను రాయను, ఇది మనుషులకి భయాందోళన కలుగు చేసేదిగా ఉంది అని అనుకుని యోహాను రాయడం మానివేస్తే పరిస్థితి ఈరోజు ఈ పత్రిక, ఈ యొక్క గ్రంథము నీకు నాకు వివరింపబడి ఉండేది కాదు. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి దినాలలో, ఈ అంత్యకాలంలో మనం ఉన్నాం. కాబట్టి ప్రకటన గ్రంథం యొక్క ధ్యానాలు అనేవి మనిషి యొక్క మానవ జీవితానికి అనగా మనుగడకి ఎంతగానో శ్రేయస్కరమైనది, ఉపయుక్తమైనది అన్న సంగతి గ్రహించాలి. దేవుడు కనపరిచేటటువంటి ప్రత్యక్షత ఎవరికి? దాసులకు. దాసుడు అని అనుకునేటటువంటి వానికి హక్కులు లేవు, లోబడి ఉండవలసినటువంటి అవసరత ఉంది. సో నువ్వు దాసుడు అని అనుకుంటే, నీవు దాసు అనుకుంటే దేవునికి, దేవుడు అనుగ్రహించేటువంటి ప్రత్యక్షత విషయములో నిన్ను నీవుగా లోబడుటకు ఇష్టపడవలసినటువంటి ఆవశ్యకత ఇక్కడ ప్రభు వారు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇఫ్ యు ఆర్ ద సర్వెంట్ టు ద లార్డ్,
యు హ్యావ్ టు ఒబే వాట్ ద రెవల్యూషన్ గాడ్ హ్యాస్ గివెన్ టు యూ. దేవుడు నీకు అనుగ్రహించే ప్రత్యక్షత ఏదైతే ఉందో దానికి నీవు లోబడవలసినటువంటి అవసరత ఉంది. ప్రత్యక్షత నీకు అనుగ్రహింపబడుతుంది అని అంటే నీవు దాన్ని స్వీకరించే వ్యక్తిగా ఉండాలి, దాన్ని గ్రహించేటటువంటి వ్యక్తిగా ఉండాలి, దాన్ని అందిపుచ్చుకునేటటువంటి వ్యక్తిగా ఉండాలి. ఆ ప్రత్యక్షత విషయంలో నిన్ను నీవు భారమును కలిగి ఉండుటకు ఇష్టపడవలసినటువంటి అవసరత ఉన్నది. కనుక ప్రత్యక్షత నీ కొరకే అన్న సంగతిని భౌతిక సంబంధమైన ప్రత్యక్షత, ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత. ఆదాము అవునికి దేవుడు ఏదైనా తోటలో ఉంచి వారిని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి చెందండి అన్నాడు, భూమిని నిండించండి అన్నాడు. దేవుడు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షతను వారు స్వీకరించి దాన్ని అవలంబించవలసినటువంటి అవసరత ఉంది. కానీ ఆ ప్రత్యక్షతలో వారి జీవితంలో దానిని పోగొట్టుకున్నారు. దే హ్యావ్ లాస్ట్ ద రెవల్యూషన్. ఫలితంగా వారి జీవితంలో దేవుడు నియమించిన స్థలములో నుండి వారు బయటికి త్రోసివేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇఫ్ యు లూజ్ ద రెవల్యూషన్, గాడ్ విల్ థ్రో యూ అవుట్ ఆఫ్ ద ప్లేస్ వేర్ హీ వాంట్స్ యూ టు బీ. నువ్వు ఉండవలసినటువంటి స్థలములో నుండి దేవుడు నిన్ను అక్కడ నుండి బయటికి గెండివేస్తాడు. నీవు దేవుని ప్రత్యక్షతను పోగొట్టుకుంటే. జాగ్రత్తగా గ్రహిస్తూ ఉన్నావా? అబ్రహాముకు దేవుడు ఒక ప్రత్యక్షత, నేను చూపించు దేశమునకు నువ్వు ప్రయాణము చేయి, నీ స్వజనాంగాన్ని బంధువుల ఇంటిని నీ వదిలిపెట్టి నేను చూపించే దేశానికి నువ్వు ప్రయాణం చేయి. దేవుడు అనుగ్రహిస్తున్న భౌతిక సంబంధమైన ప్రత్యక్షత. అక్కడ నిన్ను అనేక జనములకు తండ్రిగా, నీ యొక్క సంతానాన్ని ఆకాశ నక్షత్రముల కంటే అధికంగా నేను విస్తరింపజేస్తాను అని అంటాడు. ఇసుక రేణువుల కంటే నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను అంటాడు. భౌతిక సంబంధమైన ప్రత్యక్షతను పొందుకున్న అబ్రహాము ఆగిపోలేదు, వెనుచూడలేదు, వెనుతిరగలేదు, ముందుకు సాగిపోతూ వస్తూ ఉన్నాడు. తన జీవితంలో ఎదురయ్యేటటువంటి పరీక్ష విషయంలో కూడా అబ్రహాము వెనుతిరగనటువంటి వ్యక్తిగా భౌతిక సంబంధం ప్రత్యక్షతను కొనసాగించినట్లుగా చూస్తూ ఉన్నాము. భౌతిక సంబంధమైన ప్రత్యక్షత, నోవాహుకు దేవుడు అనుగ్రహించిన భౌతిక సంబంధమైన ప్రత్యక్షత, 40 దినములు నేను భూమి మీద ప్రచండమైనటువంటి వర్షాన్ని దివారాత్రులు కురిపిస్తాను, నిన్ను నువ్వు సిద్ధపాటు చేసుకో, ఒక వాడను సిద్ధపాటు చేయని అన్నప్పుడు దానిని సిద్ధపాటు చేసుకున్నాడు. భౌతిక సంబంధంగా హీ వాజ్ సేవ్డ్. ఆయన తను రక్షింపబడ్డాడు, తన ఇంటి వారిని కూడా రక్షించుకోగలిగినట్లుగా మనం చూస్తున్నాం. భౌతిక సంబంధమైన ప్రత్యక్షత నీకు అనుగ్రహింపబడినప్పుడు నిన్ను నీవుగా ఆ విషయంలో సిద్ధపరచుకొని ఆ కార్యాచరణ కలిగినటువంటి వ్యక్తిగా నీవు ముందుకు సాగిపోతున్నప్పుడు దాని యొక్క ప్రతిఫలము అనుభవిస్తావు. ఆదాముకు అవ్వకు దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షత, మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని అంటూ ఏదైనా తోటలో ఉంచితే అది పోగొట్టుకున్నారు. ఫలితం భూమి మీదకి మరణాన్ని, రోగాన్ని, శ్రమను, భూమికి గచ్చపొదలను, వారి జీవితాన్ని, జీవితం మీద ఉన్నటువంటి దేవుని మహిమను మనిషి జీవితంలో పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ఈ మాటలు నేను ఇక్కడ ఆపుతాను. ఈ విషయాలను గ్రహించండి. ఎందుకంటే ఈరోజు నాకు నెట్ పనిచేయట్లేదు. డేటా మీద నేను మీకు అందించడానికి ప్రభు వారు కృప చూపించాడు.
కనుక మీ జీవితంలో దేవుడు అనుగ్రహించే ప్రత్యక్షత, భౌతిక సంబంధంగా ఏదైనా ఉంటే దానిని కొనసాగించడానికి ఇష్టపడండి. 2, ఆత్మ సంబంధమైనటువంటి ప్రత్యక్షత, జరగబోయేటటువంటి సంభవాల విషయములో నిన్ను నీవు సిద్ధపాటు చేసుకుని దేవునికి సమీపంగా బ్రతికి నీ వలె అనేకులను సిద్ధపాటు చేసి భయముతోనూ భక్తితోనూ అణుకువతోనూ దేవుని రాజ్యము కొరకు నిన్ను సిద్ధపాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆత్మ సంబంధమైనటువంటి ప్రత్యక్షత కలిగి నీవు ఉంటే దాని యొక్క ఫలితం నీ యొక్క జీవితానికి, నీ కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ కొద్ది మాటలు ప్రభువారు మన వినికిల్లో దీవించునుగాక. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, అలాగే మీరు కూడా ప్రార్థించండి. రేపు సాయంత్రం ఇదే 7 గంటలకు మరలా మీకు లైవ్ వాక్యం అందించడానికి సిద్ధపడుతూ ఉన్నాను. కనుక వినవలసినటువంటి పరిస్థితిలో మీరు వినండి, అలాగనే అనేకులకు తెలియచేయండి. మీ సన్నిహితులకి వాక్యానుసారంగా వారు కూడా ఆధ్యాత్మికంగా బలం పొందడానికి అవకాశం ఉంది. ప్రార్థన చేసుకుందాం. మహాదేవుడును మహోన్నతుడు పరిశుద్ధుడు ప్రేమ కలిగిన దేవా, కొద్ది నిమిషాలు నీ వాక్యం చేత మరొకసారి మమ్మల్ని దర్శించారు, మీకు వందనాలు. నీ వాక్య దర్శనం మా యొద్దకి పంపించడానికి నీ ఆత్మ ద్వారా మీరు ఇష్టపడ్డారు, నీకు వందనాలు. విన్నవారి యొక్క జీవితంలో వాక్యం ఫలించడానికి, బలం పొందడానికి సహాయం చేయండి. ప్రాముఖ్యంగా ప్రభా, నీకు సమీపంగా మేము బ్రతికి నీ రాకడ కొరకు సిద్ధపరచబడి నిత్య జీవములకు మమ్మల్ని మేము సిద్ధపాటు చేసుకుని అనేకలు సిద్ధపాటు చేయడానికి సహాయం చేయండి. రేపు ఇలాంటి సమయంలో మరొకసారి మేమందరం కలుసుకుని నేను కనపరచడానికి కృప చూపించమని ప్రాధేయపడుతూ ఉన్నాను. వినే చెవులు, గ్రహించే మనసుని ప్రతి మనిషికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ మరొకసారి నాయన మా దేశాలని కబలిస్తున్నటువంటి, మా పట్టణాలని కబలిస్తున్నటువంటి మా యొక్క ప్రపంచ దేశంలో మనుషుల్ని దేవ భయంకరమైనటువంటి రోగము వైరస్ కోవిడ్-19 నైనా వ్యాపకం చెందుతూ ఉంటుండగా దానిని దేవా దానికి సరిహద్దు మీరు వేయగలిగిన దేవుడు కనుక మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నాను. మరణాల సంఖ్య తగ్గడానికి కృప చూపించండి, సహాయం చేయండి ప్రభువా. అనేకులు తమ ప్రియమైన వారిని పోగొట్టుకుంటున్నారు, ఒంటరి వారు అయిపోతున్న వారు ఉన్నారు నాయనా. కొంతమంది బిడ్డలు, కొందరు నాయనా తల్లిని, కొందరైతే తండ్రిని పోగొట్టుకుని నిరాశలు అయిపోయినటువంటి పరిస్థితి వస్తుంది నాయనా. వారు సింగిల్ పేరెంట్గా అయిపోతూ ఉన్నారు. ఎంతో వేదన, ఎంతో బాధ నాయనా. ఆ కుటుంబాలకి, ఆ బిడ్డలకి నెమ్మదిని కలుగు చేయండి దేవా. ఆ కుటుంబాలకి ఆదరణ, ధైర్యాన్ని మీరు పుట్టించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. త్వరితగతిన అయినా దేశాధినేతలు దేవా, వైద్య చికిత్సను అందిస్తున్నటువంటి డాక్టర్స్, వైద్య పరికరాలను సిద్ధపాటు చేస్తున్నటువంటి ప్రతి టెక్నీషియన్స్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరెవరు ఏ ప్రయత్నాలు అయితే చేస్తున్నారో, ఏ యొక్క పరిచర్యలలో నైనా ఏ యొక్క కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారో అలా నిర్వర్తిస్తున్నటువంటి ప్రతి డిపార్ట్మెంట్ని మరొకసారి నీ కృపారెక్కల క్రింద అప్పగించుకుంటున్నాం. వారిని, వారి కుటుంబాలని మీరు ధైర్యపరచండి, దీవించండి, కాపాడమని వేడుకుంటూ ఉన్నాం ప్రభా. ఆకలి దప్పులకి నాయన అనేక మంది బీదవారు నాయన అలమటిస్తూ ఉన్నారు, ఆక్రందిస్తూ ఉన్నారు. తమ ప్రియమైన వారిని, నిలవైన వారిని కలుసుకోలేక ఎక్కడెక్కడో నాయన చిక్కుకుపోయినటువంటి వారు ఉన్నారు. అలాంటి వారి జీవితాలకు కూడా గొప్ప ధైర్యాన్ని పుట్టించండి. వారి క్షేమ సమాచారాలు వారికి నిత్యము అందడానికి, వారు కూడా క్షేమంగా ఉండడానికి కృప చూపించమని వేడుకుంటూ ఉన్నాం. మా దేశాల్లో మా పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ ఉన్నాం. మా పట్టణాన్ని ఈ యొక్క రోగము ఉన్న వాటిల్లకుండా సహాయం చేయండి. అనేక మంది దైవ సేవకులు, అనేక మంది విశ్వాసులు, పరిశుద్ధులు నాయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన ఈ ప్రార్థనలు ఆలకించే నమ్మదగిన దేవుడు నాయన, నీ ఒక్కడివే సహాయకుడు దేవా. ఆపత్కాల మందు నమ్ముకున్నదగినటువంటి సహాయకుడు మా రాజు నీవే తండ్రి. మీ కృపలో మిమ్మును మాత్రం మేము వేడుకుంటూ ఉన్నాం. నీవు తప్ప నాయన మమ్మల్ని ఆదుకోగలిగి నైనా మా కుటుంబాలని, మా పట్టణాలని దీవించగలిగి కాపాడగలిగిన వారు ఎవరు లేరు. మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాం. ప్రజలందరూ నైనా నమ్ముకునదగినటువంటి సహాయకుడు అని నిన్ను గుర్తెరిగి నీ యొద్దకు వచ్చి నిన్ను వేడుకోవడానికి కృప చూపించమని వేడుకుంటూ ఉన్నాం ప్రభా. తాపకరమైనటువంటి పాము కరిచినప్పుడు నైనా
మరి అరణ్యములో మోషే ఇత్తడి సర్పాన్ని పైకెత్తినప్పుడు దాన్ని చూసిన వారందరూ ఎలా బ్రతికారు? నిన్ను చూసిన వారందరూ కూడా నైనా బ్రతకడానికి కూడా సహాయం చేయండి దేవా. తెగులు అర్నోను కళ్ళం వరకు వచ్చి ఆగిపోయినట్లుగా, దావీదు బలి అర్పణకు అర్పించినట్లుగా మేము చూస్తూ ఉన్నాం ప్రభువా. ఇలాగున్నాయన ఎంతవరకు అయితే అది హద్దు లేకుండానైనా అది ప్రబలిపోయిందో, ఇకనైనా దానికి ఒక హద్దును మీరే నియమించమని ప్రార్థన చేస్తున్నాం. సముద్రానికి హద్దు నియమించినటువంటి దేవుడా, ఈ విషయంలో కూడా మీరే హద్దును ఆ రోగమునకు వేయమని వేడుకుంటున్నాం ప్రభువా. ఎందరో నాయన కుటుంబాలు అల్లాడిపోతూ ఉన్నాయి నాయన, విసిగిపోయి వేసారిపోతూ నెమ్మది లేక సమాధానం లేక కన్నీటి పర్యంతమైపోయి దుఃఖభరితమైనటువంటి బ్రతుకులు బ్రతుకుతున్నటువంటి వారు ఉన్నారు. తమ కష్టాలను ప్రక్క వారితో చెప్పుకోవడానికి కూడా అవకాశం లేని విధముగా నాయన ఎందరో బ్రతుకులు నాయన అల్లాడిపోతూ ఉన్నాయి. వారి హృదయాలను ధైర్యపరచండి, నిబరపరచండి, కనికరించండి దేవా. ఈ రోగమునకు అరికట్టు వేయమని వేడుకుంటున్నాను దేవా. హద్దును వేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆ యొక్క ఆ యొక్క వైరస్ని నాశనం చేయమని, సమూలంగా తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నాయన నీ ఒక్కడవే ఇక ఎన్నడు నువ్వు కాయలు కాయకుందువు కాక, నీ ఎన్నడును నీ చెట్టు ఫలము తినకుందురుగాక అని చెప్పినప్పుడు వేర్లతో నాయన అంజూరపు చెట్టు ఎండిపోయినట్లుగా మేము చూసాం. అలాగే నాయన ఈ వైరస్ దాని వేళ్లతో సైతము ఎండిపోవును గాక ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో ప్రతి రోగము ఆగిపోవునుగాక, COVID-19 ఆగిపోవునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. We rebuke the COVID-19 to be cursed in the name of Jesus. We bind it in the name of Jesus. ప్రభువా, మీ నామం పేరిట మేము అధికారము చేపట్టిన వారమై దానిని బంధిస్తున్నాం ప్రభువా. ఈ భూమి మీద మీరు దేన్ని బంధించరు అది బంధింపబడుతుందని వాగ్దానం చేసిన దేవుడు ప్రభువా. నాయనా నీ నామం పేరిట బంధిస్తుండగా మీరు బంధించగలిగిన దేవుడు అని నమ్మి నీ చేతులకు అప్పగిస్తున్నాం. మనుషుడి శక్తి, మనుషుడి బలం, మనుషుడి మాట కాదు నాయన. నీవు మాట సెలవిస్తే దేవా, శతాధిపతి దాసుడు బాగుపడ్డాడు. ఇప్పుడు కూడా మీరే మాట సెలవివ్వండి. మీ శాపము దాని మీదకి ప్రబలనుగా కానీ మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ వేడుకుంటూ మహిమయు ఆధిపత్యాన్ని మీకే ఆరోపిస్తూ వినుచు వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరినీ దీవించమని ప్రార్థనలు ఏకీపించిన ప్రతి నైన పరిశుద్ధిని, ప్రతి విశ్వాసిని, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుడు ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారికి నిత్య కృప, పరిశుద్ధాత్మిక నిత్య అన్యోన్య సహవాసం ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన మనకు ఆయనకి ఇష్టమైన బిడ్డలందరికీ సదాకాలమైన సన్నిధి తోడేయండి, ఆదరించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వీక్షించండి, అనేకులకు తెలియచేయండి, మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులు సబ్స్క్రైబ్ చేయనట్లు ప్రోత్సహించండి. గాడ్ బ్లెస్ యూ.